దేవుని సన్నిధికి రండి, శుభవేళ దేవుని సన్నిధికి. జీవిత దేవుని కీర్తించా, ప్రాణ ప్రియుని ప్రార్థించా. జీవిత దేవుని కీర్తించా, ప్రాణ ప్రియుని ప్రార్థించా. రండి, శుభవేళ దేవుని సన్నిధికి. ఇద్దరు ముగ్గురు కూడిన చోట నింపుము తన సన్నిధిని. ఇద్దరు ముగ్గురు కూడిన చోట నింపుము తన సన్నిధిని. మనసును మందిరముగా మలచి మదిలో యేసుని రూపం నిలిపి. మనసును మందిరముగా మలచి మదిలో యేసుని రూపం నిలిపి. ధూపదీపారాధనతో స్తోత్ర గీతిక మాలికతో. ధూపదీపారాధనతో స్తోత్ర గీతిక మాలికతో ప్రభు సన్నిధికి చేరుదము. ప్రభు దీవెనలు పొందుదము. ప్రభు సన్నిధికి చేరుదము. ప్రభు దీవెనలు పొందుదము. రండి, శుభవేళ దేవుని సన్నిధికి. జీవిత దేవుని కీర్తించా, ప్రాణ ప్రియుని ప్రార్థించా. జీవిత దేవుని కీర్తించా, ప్రాణ ప్రియుని ప్రార్థించా. రండి, శుభవేళ దేవుని సన్నిధికి. క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, ఈనాడు ఈ దివ్య బలి పూజలో ప్రత్యేకంగా ఈ ఉద్దేశాల కోసం ప్రార్థిద్దాం. గుంటూరు మేత్రాసనం సహాయమాత విచారణ, దివ్యవాణి టీవీ, దివ్య బలి పూజ స్థిరనిధి దాతలు శ్రీ ఏరువ బాలరెడ్డి, శ్రీమతి లూర్దమ్మ దంపతుల 53వ వివాహ వార్షికోత్సవం సందర్భంగా దేవుని దీవెనలు, ఆయుర ఆరోగ్యములు, శాంతి సమాధానాలు, పిల్లలకు మంచి భవిష్యత్తు, కుటుంబంలో మరణించిన ఆత్మలకు నిత్య విశ్రాంతి, తలంపులు నెరవేరాలని దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. ఈనాటి దివ్య బలి పూజతో పాటు జపమాల, కరుణ జపమాల, దివ్య సప్రసాద ఆరాధన, క్రీస్తు సందేశం కార్యక్రమాలు ప్రత్యేకంగా వీరి ఉద్దేశాల కోసం సమర్పించబడుతున్నాయి. వీరి కొరకు ప్రత్యేకంగా ప్రార్థిద్దాం. విజయవాడ మేత్రాసనం పెజ్జోనిపేట విచారణ, శ్రీ బద్దే కమలాకర్ రావు, శ్రీమతి కానుక మేరీ దంపతుల వివాహ వార్షికోత్సవం సందర్భంగా మరియు పుట్టినరోజు జరుపుకుంటున్న బద్దే కానుక మేరీకి దేవుని దీవెనలు, ఆయుర ఆరోగ్యములు, శాంతి సమాధానాలు, పిల్లలకు మంచి భవిష్యత్తు కలగాలని ప్రార్థిస్తూ బద్దే ప్రణీత్, ప్రత్యూష, దాసరి, స్ఫూర్తి జోయల్, ఎలీషా, షెరిల్ మరియు కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. హైదరాబాద్ అగ్రపీఠం బండ్లగూడ విచారణ, పెంటారెడ్డి లూర్దు మర్రెడ్డి, సుందరి దంపతులు తమను ప్రభు సన్నిధికి రాచేయమని సమర్పించు దివ్యబలి పూజ. వరంగల్ మేత్రాసనం స్టేషన్ గన్పూర్ విచారణ, పారునంది అరుణ, బాబురావు కుటుంబమునకు దేవుడు చేసిన మేలులకు స్తోత్రములు తెలుపుకొనుచు కుమారులు రాహుల్, చరణ్ చేయు పనులలో దేవుని దీవెనలు కలగాలని, కుటుంబ తలంపులు నెరవేరాలని మృత్యుంజయుడైన యేసుక్రీస్తు రాజు పేరిట కృతజ్ఞత బలిపూజ సమర్పిస్తున్నారు. హైదరాబాద్ అగ్రపీఠం కూకట్పల్లి విచారణ, ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న కర్నాటి జోజయ్య చౌదరి గారికి
దేవుని దీవెనలు, ఆయుర ఆరోగ్యములు, శాంతి సమాధానాలు, పిల్లలకు మంచి భవిష్యత్తు కలగాలని, తలంపులు నెరవేరాలని దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞత బలిపూజ కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. ఖమ్మం మైత్రాసనం పాల్వంచ విచారణ. వివాహ వార్షికోత్సవం జరుపుకుంటున్న కొమ్ము శౌరి కరుణకుమారి దేవుని దీవెనలు, ఆయుర ఆరోగ్యములు, తలంపులు నెరవేరాలని కొమ్ము శౌరి కరుణకుమారి, అరవింద్, పిల్ల గురునాథరావు, అనుపమ, ధీరజ్లకు ఆయుర ఆరోగ్యములు, మంచి భవిష్యత్తు దయచేయమని, కొమ్ము శౌరికి రావలసిన పెన్షన్ త్వరగా రావాలని దేవుడు చేసిన మేలులకు కుటుంబ సభ్యులు కృతజ్ఞత బలిపూజ సమర్పిస్తున్నారు. హైదరాబాద్ అగ్రపీఠం లాలాగూడ విచారణ. బాసాని బాలరెడ్డి కస్తూరి కుటుంబంలో దేవుని దీవెనలు, ఆయుర ఆరోగ్యములు, శాంతి సమాధానాలు, అభిషేక్ అనురాగ్ కుటుంబంలో ప్రత్యేక తలంపులు నెరవేరాలని, రక్షకుడైన క్రీస్తు మరియు పవిత్ర ఫాతిమా తల్లి యొక్క ఆశీర్వాదాలు దయచేయమని కృతజ్ఞత బలిపూజ సమర్పిస్తున్నారు. ఈ ఉద్దేశాలతో పాటు మనందరి ఉద్దేశాలు జోడించి ఈ దివ్య బలి పూజలో పాల్గొందాం. పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృప, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసం మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈరోజు మనం 6వ పాస్కా ఆదివారాన్ని జరుపుకుంటున్నాం. మోక్షారోహణ పండగ ముందు ఈ యొక్క ఆదివారాన్ని ధ్యానిస్తున్నాం. ఈరోజు మనం పట్టణాల్లో గమనించినట్లయితే దేవుడు మనకు అభయాన్ని ఇస్తున్నాడు. ఆ అభయం ఏమిటి అంటే, నేను మీతో ఉంటాను, నేను మీ యందు ఉంటాను, మీరు ఏ విధంగా కూడా భయపడవద్దు అంటున్నారు. అంటే ఇక్కడ శాంతి అనేటువంటి అనుగ్రహాన్ని ప్రభు ఇస్తున్నారు. మీకు నేను ఇచ్చేటువంటి శాంతి లోకము ఇచ్చేటువంటి శాంతి వంటిది కాదు అంటున్నారు. మరి ఎలాంటి శాంతి అంటే శాశ్వతమైనటువంటి శాంతి, సమాధానం. అది ఎప్పుడు మనకు లభిస్తుంది అంటే, ఎప్పుడైతే మనం దేవునితో సత్సంబంధం ఏర్పరచుకుంటామో, దేవునితో మమేకమై జీవిస్తామో, నైతిక జీవితం జీవిస్తామో, మరి ఎలాంటి చెడు క్రియలకు పాల్పడమో, అలాంటి సమయాల్లో మనం ఈ యొక్క శాంతిని, శాశ్వతమైనటువంటి శాంతిని మనం అనుభవిస్తాము. ఆ దేవుడు అలాంటి అభయాన్ని మనకిస్తున్నారు ప్రియ సహోదరి సహోదరులారా. కాబట్టి ఈ యొక్క ఆదివారంలో ఈ పూజలో పాల్గొనే ముందు మనం పరిశీలించుకుందాం మన జీవితాన్ని. ఎన్నోసార్లు పాపం చేసి అశాంతికి గురి అవుతున్నాం. మరి సైతానుకు దాసులమై దేవుని దూరం చేసుకుంటున్నాం, విశ్వాస జీవితానికి దూరం అవుతున్నాం. కాబట్టి పూజారంభంలో కళ్ళు మూసుకొని మన యొక్క పాపాలను ఒప్పుకొని దేవుని యొక్క క్షమాపణ వేడుకుందాము. సర్వశక్తిగల సర్వేశ్వరుని చెంతను, సహోదరి సహోదరులారా, మీ చెంతను నా పాపములను ఒప్పుకొనిచున్నాను. ఏలైనా తలంపు చేతను, వాక్కు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను బహుపాపములు చేసితిని. ఇది నా తప్పు, ఇది నా తప్పు, ఇది నా గొప్ప తప్పు. అందుచేత నిత్య కన్యక అయిన పరిశుద్ధ మరియమాతను, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా, మిమ్మును నా కొరకు మన ప్రభు అయిన సర్వేశ్వరుని ప్రార్థింపవలెనని బ్రతిమాలుచున్నాను. సర్వశక్తి గల సర్వేశ్వరుడు మనకు దయచూపి మన పాపములను మన్నించి మన నిత్య జీవమునకు చేర్చుదురుగాక. ఆమేన్. ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, ప్రభువా దయచూపుము. ప్రభువా దయచూపుము. సర్వోన్నత స్థలములో సర్వేశ్వరునికి మహిమ, మహిమ, మహిమ. సర్వోన్నత స్థలములో సర్వే
సర్వేశ్వరునికి మహిమ మహిమ మహిమ. ఈ మానవాలోకంలో ప్రభు ప్రేమికులకు శాంతి శాంతి శాంతి. ఈ మానవాలోకంలో ప్రభు ప్రేమికులకు శాంతి శాంతి శాంతి. సర్వోన్నత స్థలములో సర్వేశ్వరునికి మహిమ మహిమ మహిమ. సృష్టికి మూలం మీరే, సర్వశక్తికి నిలయం మీరే. సర్వ సృష్టికి మూలం మీరే, సర్వశక్తికి నిలయం మీరే. ఘన ఆరాధన స్తుతి స్తోత్రం మీ వైభవముకు ప్రభు వందనం. ఘన ఆరాధన స్తుతి స్తోత్రం మీ వైభవముకు ప్రభు వందనం. సర్వోన్నత స్థలములో సర్వేశ్వరునికి మహిమ మహిమ మహిమ. యేసుక్రీస్తువా, లోక పాపం మూసిన గురియా, పితత కూర్చుని ఏలే ప్రభువా. తండ్రి హృదయం నిత్యం జనించు ప్రేమ పుత్రుడ యేసుక్రీస్తువా, లోక పాపం మూసిన గురియా, పితత కూర్చుని ఏలే ప్రభువా. ఘన ఆరాధన స్తుతి స్తోత్రం మీ వైభవముకు ప్రభు వందనం. ఘన ఆరాధన స్తుతి స్తోత్రం మీ వైభవముకు ప్రభు వందనం. సర్వోన్నత స్థలములో సర్వేశ్వరునికి మహిమ మహిమ మహిమ. పవిత్రులు మహోన్నతులు తండ్రి దేవునితో ఆత్మదేవునితో, మీరే పవిత్రులు మహోన్నతులు తండ్రి దేవునితో ఆత్మదేవునితో కూడిన ప్రభువా ఏలినవారా త్రియేక దేవా. ఆమేన్ 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 ఆమేన్. ప్రార్థించుదము. సర్వశక్తిగల ఓ సర్వేశ్వర, మా రక్షకుడు ఉత్థానమైన ఈ సంతోష దినములను హృదయ భక్తితో కొనియాడు వరమును మాకు అనుగ్రహింపుము. ఈ ఉత్సవములందు మేము స్మరించుకొను పరమ సత్యములను మా జీవితంలో నిత్యము ఆచరించగలుగుదుముగాక. నీతోనూ పవిత్ర ఆత్మతోనూ కలిసి యుగ యుగములు జీవించు పాలించు మా ప్రభువును మీ కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా
ఈ మనవి చేయుచున్నాము. ఈ అవసరమైన నియమములు తప్ప వేరే భారమును దేనిని మీపై పెట్టరాదని పవిత్రాత్మకును మాకును తోచినది. మొదటి పఠనము అపోస్తుల కార్యములు 15వ అధ్యాయము 1వ వచనము 2వ వచనము మరియు 22వ వచనం నుండి 29వ వచనం వరకు. ఆ దినములలో యూదయ నుండి కొందరు మనుష్యులు అంతియోకియాకు వచ్చి సోదరులకు మోషే చట్ట ప్రకారము సున్నతి పొందిననే తప్ప మీకు రక్షణ లేదు అని బోధింపసాగిరి. ఈ విషయమును గూర్చి వారికిని పౌలు బర్నబాలకును తీవ్రమైన వాద ప్రతివాదములు జరిగెను. అందుచే పౌలు బర్నబా మరికొందరు యెరూషలేమునకు వెళ్ళి ఈ విషయమును గురించి అపోస్తలులతోనూ పెద్దలతోనూ మాట్లాడవలనని నిశ్చయించిరి. అప్పుడు అపోస్తలులు పెద్దలు క్రీస్తు సంఘములోని వారందరితో కలిసి వారిలో నుండి కొందరును ఎన్నుకొని పౌలు బర్నబాలతో అంతియోకియాకు పంప నిశ్చయించుకునిరి. సోదరులలో గొప్పగా గౌరవింపబడు బర్నబా అనబడు యూదాసును సిలాసును వారు ఎన్నుకొనిరి. వారు వారికి ఇట్లు వ్రాసి పంపిరి: అంతియోకియా, సిరియా, సిలీషియాలలో నివసించుచున్న అన్యులకు సోదరులకు అందరకు సోదరులము అపోస్తలము పెద్దలము అయిన మేము శుభాకాంక్షలు పంపుచున్నాము. మా సంఘములోని వారు కొందరు మీ వద్దకు వచ్చి మీకు ఏదో చెప్పి మిమ్ము కష్టపెట్టి కలవరపెట్టిరని మేము వినియున్నాము. దీనిని గూర్చి వారు ఏమాత్రము మా ఉత్తర్వులను పొంది ఉండలేదు. అందుచే మేమందరము సంప్రదించి అందరి అంగీకారముతో కొందరు రాయబారులను ఎన్నుకొని మీ వద్దకు పంపదలుచితిమి. మన ప్రభువైన యేసుక్రీస్తు సేవలో తమ జీవితములను అర్పించుటకు సాహసించిన మా ప్రియ మిత్రులకు బర్నబా పౌలులతో వారు వచ్చెదరు. మేము యూదాసును సిలాసును మీ వద్దకు పంపుచున్నాము. మేము వ్రాయిచున్న విషయములను స్వయముగా వీరే మీకు చెప్పెదరు. ఎందుకనగా ఈ అవసరమైన నియమములు తప్ప వేరే భారమును దేనిని మీపై పెట్టరాదని పవిత్రాత్మకును మాకును తోచినది. కనుక విగ్రహములకు అర్పింపబడిన ఆహారమును మీరు భుజింపకుడు, రక్తపానము చేయకుడు, గొంతు పిసికి చంపిన జంతువును భుజింపకుడు, జారత్వమునకు దూరముగా ఉండుడు. ఈ పనులు మీరు చేయకుండుట మీకు మేలు, మీకు శుభమగుగాక. ప్రభు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. ప్రత్యుత్తర గీతం అందరూ. దేవా దేవా, అన్యజాతులు ఆనందనాదముతో అన్యజాతులు ఆనందనాదముతో కీర్తనలు పాడునుగాక. కీర్తనలు పాడునుగాక. సకల జాతులు సకల జాతులు నిన్ను కొనియాడునుగాక. నిన్ను కొనియాడునుగాక. దేవా, మా మీద దయచూపి మమ్ము దీవింపుము. నీ ముఖ కాంతిని మా మీద ప్రకాశింపనిమ్ము. అప్పుడు సకల జాతులు నీ మంచితనమును తెలుసుకొనును. సకల జాతులు నీ రక్షణమును అర్థము చేసుకొనును. అందరూ. దేవా దేవా, అన్యజాతులు ఆనందనాదముతో అన్యజాతులు ఆనందనాదముతో కీర్తనలు పాడునుగాక. కీర్తనలు పాడునుగాక. సకల జాతులు సకల జాతులు నిన్ను కొనియాడునుగాక. నిన్ను కొనియాడునుగాక. దేవా, అన్యజాతులు నిన్ను స్తుతించునుగాక. సకల జాతులు నిన్ను కొనియాడునుగాక. అన్యజాతులు ఆనందనాదముతో కీర్తనలు పాడునుగాక. నీవు జాతులకు న్యాయముతో తీర్పు తీర్తువు. భూమి మీది జాతులనెల్లా నడిపించుదువని నీవే. అందరూ. దేవా దేవా, అన్యజాతులు ఆనందనాదముతో అన్యజాతులు ఆనందనాదముతో కీర్తనలు పాడునుగాక. కీర్తనలు పాడునుగాక. సకల జాతులు సకల జాతులు నిన్ను కొనియాడునుగాక. నిన్ను కొనియాడునుగాక. దేవా, అన్యజాతులు నిన్ను స్తుతించునుగాక. సకల జాతులు నిన్ను కొనియాడునుగాక.
దేవుడు మనలను ఆశీర్వదించెను. నేల 4 చెరలగు వరకును గల జనులెల్లరూ అతనిని గౌరవింతురుగాక. అందరూ దేవా దేవా, అన్యజాతులు ఆనందనాదముతో అన్యజాతులు ఆనందనాదముతో కీర్తనలు పాడునుగాక. కీర్తనలు పాడునుగాక. సకల జాతులు సకల జాతులు నిన్ను కొనియాడునుగాక. నిన్ను కొనియాడునుగాక. దివియందుండి దేవుని నుండి దివ్య వైభవంతో వెలుగొందుచు దిగివచ్చుచున్న పవిత్ర నగరమగు యెరూషలేమును నాకు అతడు చూపెను. 2వ పట్టణము దర్శన గ్రంథము 21వ అధ్యాయము 10వ వచనం నుంచి 14వ వచనం వరకు, 22వ వచనం నుంచి 23వ వచనం వరకు. అంతటా ఆత్మయందు ఆ దేవదూత నన్ను ఒక మహోన్నత పర్వత శిఖరమునకు చేర్చెను. దేవుని నుండి దివ్య వైభవముతో వెలుగొందుచు దిగివచ్చుచున్న పవిత్ర నగరమగు యెరూషలేమును నాకు అతడు చూపెను. ఒక అమూల్య రత్నము వలె, సూర్యకాంతమణి వలె, స్ఫటికము వలె స్వచ్ఛముగా ఆ నగరము ప్రకాశించెను. ఆ నగరము చుట్టూ ఒక మహోన్నతము గోడ ఉండెను. ఆ గోడ 12 ద్వారములు ఉండెను. ఆ 12 ద్వారములు 12 మంది దేవదూతల నిర్వహణంలో ఉండెను. ఆ 12 ద్వారములపై ఇజ్రాయేలు ప్రజల 12 గోత్రములు పేర్లు వ్రాయబడి ఉండెను. తూర్పున 3, దక్షిణమున 3, ఉత్తరమున 3, పశ్చిమమున 3 ద్వారములుండెను. ఆ నగరపు కూడా 12 పునాదులపై నిర్మింపబడెను. వాటిపై గొర్రెపిల్ల యొక్క 12 అపోస్తుల నామములు లిఖింపబడి ఉండెను. ఆ నగరమున ఎచ్చడను నాకు దేవాలయము గోచరింపలేదు. ఆ నగరమునకు సర్వశక్తిమంతుడైన దేవుడగు ప్రభువు గొర్రెపిల్లయే దేవాలయము కదా. ఆ నగరమునకు సూర్యచంద్రుల వెలుగే అవసరము లేకుండెనే. దేవుని తేజస్సు ఆ నగరమును దేదీప్యమానము చేయును. గొర్రెపిల్లయే ఆ నగరముకు దీపిక. ప్రభువు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. మంచువలే కురియుచున్నది నీ వాక్యము, సెలయేరులై పారుచున్నది నీ వాక్యము. మంచువలే కురియుచున్నది నీ వాక్యము, సెలయేరులై పారుచున్నది నీ వాక్యము. చుంటెతేనె కన్నను మధురము నీ వాక్యము, చుంటెతేనె కన్నను మధురము నీ వాక్యము. ఇదే సువార్తనిది, ప్రభు యేసుని వాక్యమిది. ఇదే సువార్తనిది, ప్రభు యేసుని వాక్యమిది. అంధకార వేళ నీ
చీకటైన వేళ కన్నీరు తుడచును నీ వాక్యము. ఆకలైన వేళ ఆహారమునిచ్చును నీ వాక్యము. దాహమైన వేళ జీవజలమును నిచ్చును నీ వాక్యము. హల్లెలూయా 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 హల్లెలూయా. ప్రభు మీతో ఉందరుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. పునీత యోహాను గారు రాసిన శుభవార్తలోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. యోహాను శుభవార్త 14వ అధ్యాయము 23వ వచనం నుండి 29వ వచనం వరకు. యేసు తన శిష్యులతో ఇట్లనెను, నన్ను ప్రేమించువాడు నా మాటను పాటించును, అప్పుడు నా తండ్రి వాణ్ణి ప్రేమించును. మేము వాని యొద్దకు వచ్చి వానితో నివసింతుము. కానీ నన్ను ప్రేమింపని వాడు నా మాట పాటింపడు. మీరు వినుచున్న ఈ మాట నాది కాదు, నన్ను పంపిన నా తండ్రిది. మీతో ఉండగానే నేను ఈ మాటలు మీతో చెప్పి తిని, కానీ నా నామమున తండ్రి పంపనున్న ఓదార్పు వాడు అనగా పవిత్రాత్మ మీకు సమస్త విషయములను బోధించి నేను చెప్పినవన్నీ మీకు తలపునకు తెచ్చును. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను. లోకము వలె నేను ఇచ్చుట లేదు. మీ హృదయములను కలవరపడనీయకుడు, భయపడనీయకుడు. నేను వెళ్ళి మరల మీ యొద్దకు వత్తును అని నేను చెప్పిన మాట మీరు విని ఉన్నారు కదా. తండ్రి నాకంటే గొప్పవాడు కనుక మీరు నన్ను ప్రేమించిన ఎడల నేను తండ్రి యొద్దకు వెళ్ళుచున్నందుకు మీరు సంతోషించెదరు. ఇది సంభవించినప్పుడు మీరు నన్ను విశ్వసింపగలందుకు ఇది సంభవింపక పూర్వమే ఇప్పుడు మీతో చెప్పుచున్నాను. క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగునుగాక. క్రీస్తునాథుని యందు మిక్కిలి ప్రియమైన సహోదరి సహోదరులారా, మనం లోకాన్ని చూసినట్లయితే, ఇంకా కుటుంబాల్లో చూస్తున్నట్లయితే చాలాసార్లు గందరగోళాలు జరుగుతూ ఉంటాయి. లోకాల్లో చూసినట్లయితే యుద్ధ వాతావరణం. మరి మధ్యకాలంలో మనం పాకిస్తాన్, ఇండియా ఇరువురు మధ్య కూడా యుద్ధం వాతావరణం ఏర్పడింది. అదేవిధంగా ఇతర ప్రాంతాల్లో, ఇతర దేశాల్లో కూడా యుద్ధాలు జరుగుతూ ఉన్నాయి. మరి ఇంకా కుటుంబాలు చూసినా కూడా మనస్పర్ధలు, పోట్లాటలు ఇవన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి. అందరూ కూడా ఆకాంక్షించేది శాంతియుతంగా జీవించాలని, సమాధానంతో జీవించాలని, మరి అందరూ కూడా ప్రశాంతమైనటువంటి వాతావరణాన్ని కోరుకుంటారు. ప్రియ సహోదరి సహోదరులారా, ఈరోజు మనం 3 పట్టణాలని గమనించినట్లయితే క్రీస్తు ప్రభు మనకు ఈ యొక్క బహుమానం ఇస్తున్నారు. 2 బహుమానాలు. అవి ఏమిటి అంటే శాంతి మరియు ఒకటి పవిత్రాత్మ. పవిత్రాత్మ అనేటువంటి వరం ఇస్తున్నారు. అదే శాంతి సమాధానం అనేటువంటి వరం ఇస్తూ ఉన్నారు. మొట్టమొదటిగా శాంతి అంటే ఏంటి, దానికి నిర్వచనం ఏమి అని అనుకుంటున్నారు? చెప్పండి, శాంతి అంటే ఏంటిది? అయితే ఇంగ్లీష్లో మనం చూసినట్లయితే వాట్ ఈజ్ పీస్? పీస్ అంటే వితౌట్ వార్ అని అంటారు. అంటే శాంతి నిర్వచనం ఏంటి అంటే యుద్ధం లేకుండా ఉండటం, అశాంతి లేకుండా ఉండటం, పోట్లాటలు లేకుండా ఉన్నటువంటి పరిస్థితిని శాంతి అని మనం నిర్వచనంగా ధ్యానించవచ్చు. ఒకసారి ఒక చిన్న పిల్లవాడు తన
హోంవర్క్ చేసుకుంటున్నాడు. హోంవర్క్ చేసుకుంటూ ఉంటే అతనికి ఒక అనుమానం వచ్చింది. ఆ అనుమానం ఏంటి అంటే తను యుద్ధాల గురించి హోంవర్క్ చేస్తున్నాడు. అయితే తన తండ్రిని పిలిచి, డాడీ ఈ యుద్ధాలు ఎందుకు ఆరంభమవుతాయి, యుద్ధాలు ఎందుకు ఆరంభమవుతాయి, ఎలా ఆరంభమవుతాయి అని అన్నప్పుడు తండ్రి ఈ విధంగా సమాధానం ఇస్తున్నాడు. యుద్ధాలు ఎలా ఆరంభమవుతాయంటే నీకు ఒక చిన్న ఉదాహరణ చెప్తా అంటాడు. ఆ ఉదాహరణ ఏంటి అంటే యుద్ధము ఈ యుఎస్ఏ బ్రిటన్కి ఈ మధ్యలో గొడవ జరిగిందనుకో, దాన్నే యుద్ధము అని అంటారన్నారు. అనగానే పక్కన తన భార్య ఉంది, వింటుంది. అయితే ఆమె వెంటనే వచ్చి, ఏంటి మీరు ఈ విధంగా బ్రిటను తర్వాత అమెరికాకు యుద్ధం అని అంటున్నారు? అవి రెండు కూడా స్నేహంతో ఉన్నటువంటి దేశాలు, వాటికి ఏ విధంగా కూడా యుద్ధం జరగదు. నువ్వు అన్నీ తప్పు చెప్తున్నావు, తప్పు ఉదాహరణలు ఇస్తున్నావు అని ఈమె గొడవ పడుతుంది. అప్పుడు భర్త అంటాడు, లేదే, నేను ఒక ఉదాహరణ ఇచ్చాను, వాళ్ళిద్దరి మధ్యలో యుద్ధాలు ఉన్నాయని చెప్పలేదు, ఉదాహరణ ఇచ్చాను. అంటే నువ్వు ఉదాహరణ ఇవ్వు, కానీ మంచి ఉదాహరణ ఇవ్వు, ఇలాంటి తప్పుడు ఉదాహరణలు కావు, నువ్వు అన్నీ చెప్పే అన్నీ తప్పుడు అని ఈ విధంగా గట్టిగా అరుచుకుంటున్నారు. అయితే ఇక నువ్వు ఏంది ఇలా చిన్నదానికి మండిపడుతున్నావు అని భర్త, లేదు నువ్వు అన్నీ తప్పు చెప్తున్నావు, పిల్లోడికి తప్పు నేర్పిస్తున్నావు, ఆ రెండు దేశాల మధ్య యుద్ధమే జరగదు, నువ్వెందుకు ఇలా చెప్తున్నావు అని అన్నప్పుడు ఇక కోపం వచ్చి నువ్వు నోరు మూసుకో అని అంటాడు. ఆమె కూడా నువ్వు నోరు మూసుకో అని ఉంటుంది. చివరికి గొడవపడి ఇదంతా కూడా పిల్లవాడు చూస్తున్నాడు. చూసి వాడు ఇంకా గట్టిగా, మీ ఇద్దరు మౌనంగా ఉండండి, గమ్మునుండండి అనేసి, డాడీ మమ్మీ నాకిప్పుడు అర్థమైంది యుద్ధాలు ఎందుకు జరుగుతాయో అని అన్నాడట. ప్రియ సహోదరులారా, ఇక్కడ మనం గమనించినట్లయితే ప్రభు శాంతి సమాధానం అనేటువంటి వరాన్ని ఇస్తున్నాడు. అయితే చాలాసార్లు మనం శాంతిని కోరుకుంటాం, ప్రశాంతము సమాధానాన్ని కోరుకుంటాం. అది ఏది కేవలం తాత్కాలికంగా ఉండేటిది. అంటే ఏదో ఒక కొంత డబ్బు వచ్చినప్పుడు ప్రశాంతంగా, లేదా కొద్దిగా మంచి ఆరోగ్యం వచ్చినప్పుడు ప్రశాంతం. అది కొద్దిపాటిదే, శాశ్వతమైంది కాదు. అది కొన్ని రోజులకి అది మాయమైపోతుంది, ఆవిరైపోతుంది. అలాంటి శాంతి నేను ఇవ్వలేను. నేను ఇచ్చేటువంటి శాంతి శాశ్వతమైంది అని ప్రభు మనతో చెప్తున్నారు. ప్రియ సహోదరులారా, అందుకే అంటున్నారు, నేను మిమ్మల్ని ప్రేమిస్తున్నారు, నా ప్రేమ ఈ లోకం ప్రేమించినటువంటిది కాదు, నా శాంతి ఈ లోకం ఇచ్చేటువంటి శాంతివంతి కాదు అని అంటున్నారు. మరి ఈరోజు మనం కూడా ప్రభు ఎలాంటి శాంతి ఇస్తున్నారు అంటే శాశ్వతమైనటువంటి సమాధానము, శాశ్వతమైనటువంటి ప్రశాంత జీవితం మనకు ఆయన వరంగా ఇస్తున్నారు. ప్రియ సహోదరులారా, మరి ఇలాంటి శాంతియుతమైనటువంటి జీవితం ఎలా వస్తుంది, ఎప్పుడు వస్తుంది అని మనం గమనించినట్లయితే ప్రభు ఏమంటున్నారు, నేను మీతో ఉంటాను, మీతో సర్వదా ఉంటాను, మీ అందు ఉంటాను. అంటే మొట్టమొదటిగా శాంతి ఎప్పుడు మనం అనుభవించవచ్చు అంటే దేవుడు మనలో ఉంటే అప్పుడు నిజమైనటువంటి శాంతి. అలాంటి శాంతిని మన నుంచి ఎవరు కూడా తీసివేయలేరు. అంటే ప్రభుతో మనం ఏర్పరచుకునేటువంటి సత్సంబంధమైనటువంటి ఆ అనుభవం, ఆ అనుభూతి ఎవరు కూడా తీసివేయలేరు. అంటే ప్రభు మనతో ఉంటే అదే నిజమైనటువంటి శాశ్వతమైనటువంటి శాంతి అని మనం తెలుసుకోవాలి. మరి అదేవిధంగా ఈరోజు మనం మొదటి పట్టణంలో గమనించినట్లయితే అపోస్తులకి కొంత వాగ్వివాదం జరుగుతుంది. కానీ అలాంటి సమయంలో ప్రభు వారిని ఆత్మశక్తి వారిని అభిషేకించి ఇలాంటి గొడవలను తీసివేసి వారు ఒక ఐక్యంగా జీవించాలని ఆ పవిత్రాత్మ వారిని అభిషేకిస్తుంది. చూడండి, మనలో విభేదాలు జరిగినట్లయితే, గొడవలు జరిగినట్లయితే, అలాంటి విభజనలు జరిగినట్లయితే
అది మనం చక్కగా చూడవచ్చు, దీంట్లో శాంతి లేదని. ఈ యొక్క సంఘంలో శాంతి ఉండదు. ఎప్పుడైతే గొడవలు మన విశ్వాస సంఘంలో ఉంటాయో అక్కడ పవిత్ర ఆత్మ ఏ విధంగా కూడా ఉండదు. కాబట్టి ఐక్యంగా ఉన్నప్పుడు అప్పుడే మనం ఈ యొక్క శాంతిని మరి మన పవిత్రాత్మ వరాల్ని మనం నిండుగా అనుభవించవచ్చు. మరి మూడవదిగా ఎప్పుడు మనకు శాంతి వస్తుంది అంటే ఇక్కడ మనం చూస్తున్నాం, మీరు సరి అయిన జీవితాన్ని జీవించండి, డూ రైట్ దెన్ యూ హ్యావ్ రియల్ పీస్. అంటే ఇక్కడ మనం నైతిక జీవితాన్ని జీవిస్తేనే మనలో శాంతి అనేది అనుభవించవచ్చు. అలాంటి శాంతిని మన నుంచి ఎవరు కూడా తీసివేయరు. అదేవిధంగా ఆ పవిత్రాత్మ శక్తి అభిషేకం ఉంటే, ఆ పవిత్రాత్మ శక్తి మనలో ఉంటే అప్పుడు ఇలాంటి శాంతిని మనం అనుభవిస్తాం. ప్రియ సహోదరి సహోదరులారా, అందుకే ప్రభు అంటున్నారు, నేను ఇచ్చేటువంటి శాంతి మీ నుంచి ఎవరు కూడా తీసివేయలేరు. ఎందుకంటే నేను ఇచ్చేది శాశ్వతమైనటువంటి శాంతి. అంటే ఇక్కడ ప్రభు మనతో ఉంటే, ప్రభు యొక్క అనుగ్రహం మనతో ఉంటే, ప్రభు యొక్క శక్తి మనలో ఉంటే అలాంటిదే శాంతియుతమైనటువంటి జీవితం, సమాధానమైనటువంటి జీవితం అని మనం తెలుసుకోవాలి ప్రియ సహోదరి సహోదరులారా. కాబట్టి ఇలాంటి వరాన్ని మనందరూ కూడా కోరుకోవాలి. మరి ముఖ్యంగా కుటుంబాల్లో ఈరోజు మనం ఈ కాలంలో మనం చూసినట్లయితే ఎందుకు వ్యక్తిగతంగా అశాంతి గురి అవుతున్నాం, ఎందుకోసం కుటుంబాల్లో అశాంతి ఉంది, ఎందుకోసం సంఘాల్లో విభజనలు ఉన్నాయి, ఎందుకోసం దేశాల మధ్య యుద్ధాలు జరుగుతూ ఉన్నాయంటే స్వార్థం వల్ల. స్వలాభం కోరుకుంటున్నాం, ఇతరుల బాగును కోరుకోవటం లేము, ఇంకా సంఘ శ్రేయస్సును మనం కోరుకోవటం లేదు, ఇంకా కేవలం వస్తువునే ఆకర్షితులమై వస్తువుల్ని కోరుకుంటున్నాం, డబ్బును కోరుకుంటున్నాం, ప్రపంచ వ్యామోహాన్ని కోరుకుంటున్నాం. కాబట్టి ఎప్పుడు కూడా దేవుడు మనకు అనుగ్రహించేటువంటి ఆ నిజమైనటువంటి శాశ్వతమైనటువంటి శాంతిని మనం అనుభూతి పొందలేం. కాబట్టి ఈరోజు ప్రభు మనకు ఇచ్చేటువంటి అభయం ఏమిటి అంటే, నేను మీకు శాశ్వతమైనటువంటి శాంతిని ఇస్తున్నాను. ఆ శాశ్వతమైన శాంతి ఏంటి అంటే దేవునితో మనం ఏర్పరచుకునేటువంటి సంబంధం. అది వ్యక్తిగతంగా ఉండవచ్చు, కుటుంబ పరంగా ఉండవచ్చు, కుటుంబ ప్రార్థన వల్ల కూడా దేవునితో మనం ఐక్యత ఏర్పరచుకున్నప్పుడే మనం అందరం కూడా ఆ శాంతిని అనుభవిస్తాం. కాబట్టి ఆ నిత్య శాంతి, శాశ్వతమైనటువంటి శాంతిని ఆ ప్రభు మనందరికి కూడా వ్యక్తిగతంగా కుటుంబాలు దయచేయమని ప్రార్థన చేసుకుందాము. ఆమెన్. అందరం కూడా నిలబడి మన యొక్క విశ్వాసాన్ని జపించుదాము. పరలోకమును భూలోకమును సృష్టించిన సర్వశక్తి గల పితి అయిన సర్వేశ్వరుని విశ్వసించుచున్నాను. అతని యొక్క ఏకసుతుడను మన యొక్క నాథుడైన యేసుక్రీస్తుని విశ్వసించుచున్నాను. ఇతడు పవిత్రాత్మ వలన గర్భమై కన్యమరియము నుండి పుట్టెను. పోన్సు పిలాతుని అధికారంనకు లోనై పాటుబడి స్లేవు మీద కొట్టబడి మరణము పొంది సమాధిలో ఉంచబడెను. పాతాళమునకు దిగి మూడవ నాడు చనిపోయిన వారిలో నుండి లేచెను. పరలోకమునకెక్కి సర్వశక్తి గల పితి అయిన సర్వేశ్వరుని కుడి ప్రక్కన కూర్చుని ఉన్నారు. అక్కడి నుండి జీవించు వారులకును చనిపోయిన వారులకును తీర్పు చేయుటకు వచ్చును. పవిత్రాత్మను విశ్వసించుచున్నాను. పరిశుద్ధ కథోలిక సభను, పునీతుల సంబంధ ప్రయోజనమును విశ్వసించుచున్నాను. పాపముల మన్నింపును విశ్వసించుచున్నాను. శరీర ఉత్థానమును విశ్వసించుచున్నాను. నిత్య జీవమును విశ్వసించుచున్నాను. ఆమెన్. ప్రభు సర్వేశ్వర, ఈ సమయమందు మమ్మల్ందరూ కూడా దీవించి ఆశీర్వదించండి. మరి ముఖ్యంగా నూతనంగా బాధ్యతలు చేపట్టినటువంటి మా లియో పాపు గారిని ఆశీర్వదించండి. అదేవిధంగా మా కార్డినల్స్ని, మేత్రాన్లను, గురువులను, కన్యాస్త్రీలను, ఉపదేశులను మీ సేవకై అంకితం చేసుకున్నటువంటి వారందరినీ కూడా దీవించి ఆశీర్వదించండి. వారు చేస్తున్నటువంటి సువార్తీకరణ, అదేవిధంగా ప్రేషిత కార్యాలను, మరి ఇంకా మీ యొక్క రాజ్యాన్ని వ్యాప్తి చేసేటువంటి ఈ ప్రయత్నంలో వారందరిని కూడా దీవించమని ఓ ప్రభువా మా ప్రార్థనను ఆలకించండి. ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ప్రభు సర్వేశ్వర, ఈ సమయమందు దివ్యవాణి టీవీ సిబ్బందిని ఆశీర్వదించండి.
దివ్యవాణి చేసేటువంటి ప్రతి ప్రయత్నాన్ని కూడా ఆశీర్వదించండి. ఇంటింట సువార్త సుగంధం అనేటువంటి నినాదంతో ముందుకు వెళ్తున్నటువంటి ప్రతి కార్యాన్ని కూడా ఆశీర్వదించండి. అదేవిధంగా ఈరోజు ఎవరైతే పూజలు పెట్టించారో, ఇంకా ఏ కుటుంబాలు అయితే దివ్యవాణి అభివృద్ధి కోరుకుంటూ ప్రార్థనలు చేస్తున్నారో, ఆర్థిక సహాయం చేస్తున్నారో, వారందరిని కూడా దీవించమని, ఓ ప్రభువా మా ప్రార్థనను ఆలకించండి. ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ప్రభువా, ఈరోజు మీరు వాక్యంలో సెలవిచ్చినట్టుగా మీరు మాకు 2 వరాలు ఇస్తున్నారని, ఆ 2 వరాలు పవిత్రాత్మ అనేటువంటి పవిత్రాత్మ వరం, అదేవిధంగా సమాధాన వరం. ప్రభువా, మా కుటుంబాల్లో, మా యొక్క దేశాల్లో అశాంతి వాతావరణం నెలకొని ఉంది. అలాంటి సందర్భాల్లో, అలాంటి పరిస్థితుల్లో మీరు శాంతిని నెలకొల్పండి. మరి ముఖ్యంగా ప్రభువా, మేము మిమ్మల్ని కాకుండా ఇంకో ఎన్నో వాటికి ఆకర్షితమై అశాంతి గురి అవుతున్నాం. మీ యొక్క ప్రమేయం, మీ యొక్క సంబంధం, మీ యొక్క ఆశీర్వాదాలు ఎల్లప్పుడూ కూడా మా జీవితంలో ఆ శాశ్వతమైనటువంటి శాంతిని నెలకొల్పుతాయని మీరు అభయమిస్తున్నారు. కాబట్టి ప్రభు, మాకు ఆ శాశ్వతమైనటువంటి శాంతిని మాకు ఇవ్వమని, ఓ ప్రభువా మా ప్రార్థనను ఆలకించండి. ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ప్రభు సర్వేశ్వర, ఈ సమయమందు దివ్యవారి పూజలు పాల్గొంటున్నటువంటి ప్రతి బిడ్డను కూడా ఆశీర్వదించండి. మరి ముఖ్యంగా పడకకే నిమిత్తమై అనారోగ్యం, బలహీనతల్లో ఉన్న ప్రతి ఒక్కరిని కూడా దీవించి ఆశీర్వదించండి. వృద్ధులని ఆశీర్వదించండి. అనారోగ్యంతో ఉన్నటువంటి వారిని తాకి ముట్టి స్వస్థపరచండి. అదేవిధంగా ప్రతి కుటుంబంలో ప్రభువా, ఏ కుటుంబాల్లో అయితే అశాంతి ఉందో, గొడవలు ఉన్నాయో, కొట్లాటలు ఉన్నాయో ప్రభువా, ఆ కుటుంబాలన్నిటిని కూడా మీకు అర్పిస్తూ అలాంటి కుటుంబాల్లో శాంతిని నెలకొల్పమని, సమాధానంతో జీవించేలా భార్యాభర్తలను ఆశీర్వదించండి. అదేవిధంగా పిల్లలను దీవించమని ఈ మనవులని మన నాథుడైన యేసు పేరట వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. మది తలుపులు తెరచి మలినమ్ములు విడచి మారుదిని కానుకగా నీకీయ తలచి. మది తలుపులు తెరచి మలినమ్ములు విడచి మారుదిని కానుకగా నీకీయ తలచి. ప్రభు పూజ అర్చనలు, ప్రభు పాద సన్నిధిలో, ప్రభు పూజ అర్చనలు, ప్రభు పాద సన్నిధిలో అంకితమవ్వాలని అరుదించితి దేవా. అంకితమవ్వాలని అరుదించితి దేవా. మది తలుపులు తెరచి మలినమ్ములు విడిచి నా హృదిని కానుకగా నీకీయ తలచి. కానిది ఉన్నది ఈ జగతిలో, నీకీయగా ఉన్నది నీ చేతన హృదిలో. నీతి కానిది ఉన్నది ఈ జగతిలో, నీకీయగా ఉన్నది నీ చేతన హృదిలో. నాకున్న సర్వం నీదే ప్రభువా, నాకున్న సర్వం నీదే ప్రభువా. నీవు సగిన అనువనువు నీకే అంకితం, నీవు సగిన అనువనువు నీకే అంకితం. అదే నాకు ప్రియమని, అదే నీకు ప్రియమని, అదే నాకు వరమని, అదే
నిత్యమని అంకితమవ్వాలని అరుదించితి దేవా, అంకితమవ్వాలని అరుదించితి దేవా. సహోదరి సహోదరులారా, నేను మీరు అర్పించిన ఈ బలి సర్వశక్తి పితైన సర్వేశ్వరునికి అంగీకారముగునట్లా ప్రార్థింపుము. ప్రభు తన నామస్తుతి మహిమల కొరకును మన ప్రయోజనము కొరకును తన పవిత్ర స్త్రీ సభ ప్రయోజనము కొరకును మీ కర్మల ద్వారా ఈ బలిని స్వీకరించునుగాక. ఓ ప్రభువా, మేమర్పించే బలి అర్పణలతో పాటు మా విన్నపములు కూడా నీ సన్నిధికి చేరునుగాక. నీ కృప వలన పరిశుద్ధులమైన మేము బలోపేతమైన నీ ప్రేమ వరము రహస్యమునకు ఉపయుక్తముగా జీవింతుముగాక. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభు మీతో ఉందురుగాక, మీ ఆత్మతోనూ ఉండునుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పుము. ప్రభు వైపు త్రిప్పి ఉన్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట యుక్తము న్యాయము. ఓ ప్రభువా, మేము ఎల్లప్పుడూ నీకు కృతజ్ఞత చెల్లించుటయు మా పాస్కయగు క్రీస్తు బలి అయిన ఈ కాలమున నిన్ను ఎక్కువగా స్తుతించి మహిమపరచుటయు యుక్తము న్యాయము ధర్మము రక్షణదాయకము. ఏలయనా పాపముతో నిండిన పాత స్థితి వినాశనము కాగా పతనమైన విశ్వము నూతనీకరింపబడినది. క్రీస్తునందు సమగ్రమైన జీవనము మనకు లభించినది. ఈ విధముగా క్రీస్తునందు ఒక క్రొత్త యుగము ప్రారంభమైనది. కావున ప్రతి దేశము ప్రతి ప్రజ పాస్కానందముతో ఉప్పొంగుచు నిన్ను స్తుతించుచున్నది. పరలోక శక్తులను దూతల దళములను నీ మహత్వమును నిరతము కీర్తించుట ఎట్లనగా, దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు పవిత్రుడు పవిత్రుడు, పరలోకమును భూలోకమును మీ మహిమతో నిండి ఉన్నవి. మహోన్నతం నా హోసానా, ప్రభువు నామమున వేంచేవాడు ధన్యుడు. మహోన్నతం నా హోసానా. ఓ ప్రభువా, నీవు నిక్కముగా పవిత్రుడవు, సర్వ పవిత్రతకు ఊటయు నీవే. కనుక నీ పవిత్రాత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచ బ్రతిమాలుచున్నాము. ఈ విధమున ఇవి మా కొరకు మా ప్రభు అయిన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతడు శిలువ శ్రమలకు తనను తాను ఇష్టపూర్తిగా అప్పగించుకొనినప్పుడు అప్పమునందుకొని కృతజ్ఞత వందనములు చెప్పి త్రుంచి శిష్యులకిచ్చుచూ ఇట్లా నేను, మీరందరూ దీనిని తీసుకొని భుజింపుము. ఏలయనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఆ విధముగానే భోజనానంతరము పాత్రమునందుకొని మరలా మీకు కృతజ్ఞత వందనములు చెప్పి శిష్యులకిచ్చుచూ ఇట్లా నేను, మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు. ఏలయనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై దారవోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. విశ్వాస రహస్యము. ప్రభువా, మేము నీ మరణమును ప్రకటించదము, నీ ఉత్థానమును చాటెదము. నీవు మరలా వచ్చే వరకు వేచియుందుము. కనుక తండ్రి, క్రీస్తు మరణమును ఉద్ధారమును స్మరించు జీవమునొసగి అప్పమును రక్షణ పాత్రమును మీకు సమర్పించున్నాము. మీ సముఖమును నిలిచి మీకు పరిచర్య చేయుటకు మమ్ము పాత్రులుగా చేసినందుకు మీకు వందనములు తెలుపుచున్నాము. క్రీస్తు శరీర రక్తములందు పాలివారకు మమ్ము పవిత్రాత్మ ద్వారా ఐక్యపరచమని బ్రతిమాలుచున్నాము. ఓ ప్రభువా, ప్రపంచమంతటా వ్యాపించున్న మీ శ్రీసభను జ్ఞాపకం ఉంచుకునుము.
మా లియో పాపు గారిని, మా పూల అంతోని పీఠాధిపతిని, గురువులందరితో పాటు మమ్మను మీ ప్రేమయందు పరిపూర్ణను చేయుము. ఉత్థానమగుదమని నమ్మికతో చనిపోయిన మా సహోదరి సహోదరులను మీ కనికరమందు చనిపోయిన వారందరినీ జ్ఞాపకం ఉంచుకునుము. వారిని మీ దివ్య ప్రకాశములోనికి చేర్చుకునుము. మా అందరిపై దయ చూపి దేవుని కనితెలిగి మరి మాతతోనూ, ఆమె భర్త అయిన పునీత జోజప్ప గారితోనూ, పునీత అపోస్తులతోనూ, ఆదునుని మీకు సేవ చేసిన పుణ్యాత్ములందరితోనూ మాకు నిత్య జీవంలో భాగము దయచేయము. అప్పుడు వారితో కలిసి మేము మీ కుమారుడు యేసుక్రీస్తు ద్వారా మేము స్తుతించి మహిమపరచుదము. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తి గల పితయైన సర్వేశ్వరా, పవిత్రాత్మతో ఏకమయ్యుండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. గౌరవ మహిమలు కలుగునుగాక. ఆమేన్. ఆమేన్. మన రక్షకుడు ఇచ్చినటువంటి పరమోపదేశమును అనుసరించి ప్రార్థింప సాసింతము. పరలోకమందుండెడు మా యొక్క తండ్రి, మీ నామం పూజింపబడినగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరునుగాక. మా నాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపుము. మా యుద్ధ అప్పుబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపుము. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడుల నుండి మమ్ము రక్షింపుము. ప్రభువా, అన్ని కీళ్ళ నుండి మేము రక్షింపుము. మా ఈ రోజుల్లో మాకు శాంతిని ప్రసాదింపుము. మీ దయానుగ్రహం వలన పాపము నుండి మమ్ము విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడుము. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమును నిరీక్షించుచుందుము. ఏలైనా నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని మీ అపోస్తులతో వచించిన ప్రభు అయిన యేసువా, మా పాపం లెక్కింపక మీ శ్రీస విశ్వాసమును వీక్షింపము. మీ చిత్త ప్రకారం మీ సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపుము. యుగ యుగములు జీవించు పరిపాలించు ప్రభువా. ఆమేన్. ప్రభుని శాంతి ఎల్లప్పుడూ మీతో ఉండునుగాక, మీ ఆత్మతోనూ ఉండునుగాక. ఒకరికొకరు సమాధానము తెలుపుకుందాము. సమాధానం. సర్వేశ్వని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు శాంతిని దయచేయము. ఇదిగో సర్వేశ్వని దివ్య గొర్రెపిల్ల, ఇదిగో లోక పాపములను పరిహరించడు వారు. గొర్రెపిల్ల వెందుకు పిలువబడిన వారు ధన్యులు. ప్రభువా, మీరు నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రురాలను కాను, కానీ మీరు ఒక మాట పలికినా నా ఆత్మ స్వస్థత పొందును. దివ్య సప్రసాదము ఆత్మీయముగా స్వీకరించుటకు ముందు ప్రార్థన. ఓ నా యేసువా, ఈ పరమ పవిత్ర దివ్య సంస్కారమందు మీరు వాసము చేయుచున్నారని విశ్వసించుచున్నాను. అన్నిటికన్నా భిన్నగా మిమ్ము ప్రేమించుచున్నాను. నా ఆత్మలో మిమ్ము స్వీకరింప ఆశపడుచున్నాను. దివ్య సప్రసాద రూపమున ఈ సమయంలో మిమ్ము స్వీకరింప సాధ్యము కాదు కనుక ఆత్మీయంగా నా హృదయంలోనికి వేంచేయుము. ఈ క్షణం మీరు నా యందు ఉన్నట్లుగా మిమ్ము కౌగలించుకొనుచున్నాను. నన్ను మీలో ఐక్యపరచుము. మీ నుండి నన్ను ఎన్నటికిని ఎడబాయకుండునట్లు చేయుమని వేడుకొనుచున్నాను. ఆమేన్.
సుమధురమైనది విందు. జుంటి తేనె మధురము కన్నా మధురమైనది విందు. పువ్వులోని వాసన కన్నా సుమధురమైనది విందు. స్వీకరింపగరారండి, ఆరగింపగరారండి, స్వీకరింపగరారండి, ఆరగింపగరారండి. బలమును ఒసిగిడి విందు, బ్రతుకును మార్చెడి విందు. బలమును ఒసిగిడి విందు, బ్రతుకును మార్చెడి విందు. జుంటి తేనె మధురము కన్నా మధురమైనది విందు. పూలోని వాసన కన్నా సుమధురమైనది విందు. నిస్సార జీవితంలో సెలయిటి ఊటైది. నిర్జీవ పయనములో నవజీవన కాంతిది. నిస్సార జీవితంలో సెలయిటి ఊటైది. నిర్జీవ పయనములో నవజీవన కాంతిది. ఆత్మాంధకారం తొలగించు విందిది. ఆత్మ సంతోషం కలిగించు విందిది. ఆత్మాంధకారం తొలగించు విందిది. ఆత్మ సంతోషం కలిగించు విందిది. స్వీకరింపగరారండి, ఆరగింపగరారండి, స్వీకరింపగరారండి, ఆరగింపగరారండి. బలమును ఒసిగిడి విందు, బ్రతుకును మార్చెడి విందు. బలమును ఒసిగిడి విందు, బ్రతుకును మార్చెడి విందు. జుంటి తేనె మధురము కన్నా మధురమైనది విందు. పువ్వులోని వాసన కన్నా సుమధురమైనది విందు. పునీత ఇన్యాసు వారు చేసిన జపము. క్రీస్తుని ఆత్మమా నన్ను పరిశుద్ధపరచండి. క్రీస్తుని శరీరమా నన్ను రక్షించండి. క్రీస్తుని రక్తమా నాకు తృప్తి కలిగినట్లు చేయ కరుణించండి. క్రీస్తుని ప్రక్కలో నుండి కారిపడిన నీళ్ళ నన్ను కడగండి. క్రీస్తు అనుభవించిన కష్టమా నాకు ధైర్యము కలుగునట్లు చేయండి. ఓ మంచి యేసువా, నా ప్రార్థన వినవదరించండి. మీ గాయముల లోపల నన్ను దాచుకొనండి. నేను మిమ్ము ఎడబాయినట్లు చేయకండి. దుష్ట శత్రువుల చేతిలో దొరకకుండానట్లు మీరు నన్ను కాపాడండి. నా మరణ సమయమందు మీరు నన్ను పిలుచుకొనండి. నన్ను మీ సన్నిధికి రాజేయండి. అప్పుడు మీ పునీతులతో కూడా ముగింపు లేని కాలము నేను మిమ్ము స్తుతించుదునుగాక. ఆమేన్. ప్రార్థించుదము. సర్వశక్తిగల నిత్య సర్వేశ్వర, క్రీస్తు పునరుత్థానము ద్వారా నీవు మమ్ము నిత్య జీవస్థితికి చేర్చితివి. పాస్కా బలి ఫలములు మాకు సమృద్ధిగా లభించునుగాక. రక్షణదాయకమగు ఈ దివ్యాహారము ప్రసాదించు బలముతో మేము నీ ప్రేమాజ్ఞలను అనుదినము ఆచరించినట్లు అనుగ్రహింపుము. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభు మీతో ఉందురుగాక, మీ ఆత్మతోను ఉందురుగాక. సర్వశక్తిగల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మ మిమ్ము సదాకాలము దీవించి కాపాడుదురుగాక. ఆమేన్. పూజ సమాప్తమైనది. వెళ్ళి క్రీస్తు ప్రేమలో సేవలో జీవించండి. సర్వేశ్వరునికి వందనములు.
ప్రేమ కలిగిన తల్లి జననీ మరియమ్మ, ప్రేమ కలిగిన తల్లి, ప్రేమ రూపాన వెలిసిన ఓ దివ్య మాత, ప్రేమ రూపాన వెలిసిన ఓ దివ్య మాత. వందనం వందనం మా మరియమ్మ, వందనం వందనం మా మరియమ్మ, జననీ మరియమ్మ, ప్రేమ కలిగిన తల్లి జననీ మరియమ్మ, ప్రేమ కలిగిన తల్లి. దేవది మూడు పూసలు నీ ప్రేమను చాటుచున్నవి, తండ్రి దేవుని మహిమలో వెల్లడి చేయుచున్నది. దేవది మూడు పూసలు నీ ప్రేమను చాటుచున్నవి, తండ్రి దేవుని మహిమలో వెల్లడి చేయుచున్నది. జపమాల మాత రూపంలో వెలిసిన మరియమ్మ, జపమాల మాత రూపంలో వెలిసిన మరియమ్మ, లోకరక్షకుని తల్లి. వందనం వందనం